హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. అత్యంత అద్భుతంగా సాగుతోంది మనది. ఇది కథ అనుకోండి, సిద్ధాంతం అనుకోండి, మనకు కావలసిన ఆధ్యాత్మిక పరిజ్ఞానం అనుకోండి, చాలా 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 బాగా జరుగుతుంది. అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ క్లియర్గా. మనము మండే రోజు క్లాస్ తీసుకున్నాం కదా. అప్పుడు ఆయన కొన్ని వివరాలని క్లియర్ గా అడుగుతూ ఉన్నాడనమాట. ఉక్రెయిన్ లో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ తండ్రి మరణంకి సంబంధించిన విషయాలు కానీ, నువ్వేం నేర్చుకున్నావు పాత జన్మలో అని కానీ, ఏంటి నీకు ఇబ్బంది అవుతుందని కానీ, అలాంటివి కొన్ని కొన్ని క్వశ్చన్స్, అంటే చాలా క్వశ్చన్స్ ఈయన అడుగుతా ఉంటే ఆమె చిన్న చిన్న సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. సో మనం ఎక్కడ ఆగిపోయామంటే ఆ రోజు ఆయన ఉక్రెయిన్ లో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మరణంతో పోల్చుకో, దానికంటే ఇప్పుడు నువ్వు నీ తండ్రితో పడుతున్న బాధ అంత ఎక్కువేమీ కాదు కదా అని చెప్పేసి అంటాడు. అంటే కరెక్టే, కానీ అది కూడా ఒక భారమే, ఈ ఆలోచనలు వీటిని భరించలేకపోతున్నాను అని చెప్తుంది సడన్ గా. అంటే ఆయన అంటాడు, ఏ ఆలోచనలు, ఏం భరించలేకపోతున్నావు, అంత ఎక్కువగా నేనేం వేధిస్తున్నాయి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇంకొకటి మనకు కొత్త విషయం ఇక్కడ, అది డాక్టర్ గారు గుర్తు చేస్తారు. డాక్టర్ గారికి ముందర ఆమె చికిత్స విధానానికి చికిత్స కొరకు ఈయన దగ్గరికి వచ్చిన రోజే, ఫస్ట్ రోజే చెప్తుంది ఆవిడ, కానీ మనకేమి బుక్ లో రాయలేదు. ఆయన అది ఇప్పుడు మనకు చెప్తున్నారనమాట. ఏ ఆలోచనలు నిన్ను వేధిస్తున్నాయని డాక్టర్ అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే, ఈ స్పృహ తప్పించేసే మందులు ఇవి వేధిస్తున్నాయి. శరీర స్పృహ కోల్పోయినా కూడా మాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పింది. చెప్పి తన ఆలోచనలు తన మీదే ఆమెకు కోపం తెప్పించేస్తున్నాయి. ఆమె ఆవేశంతో మాట్లాడుతోంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో మీ మనస్సుకు బాగా తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాకు శ్వాస అందడం లేదని, నా గొంతుకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు కూడా నాకు శ్వాస అందదో ఏమోనని మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ చెప్పింది. మనకు వీటి మీనింగ్ ఏమీ అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే దీని గురించి ఇంతవరకు మనకేమీ చెప్పలేదు కాబట్టి మనకేమీ తెలియదు, రైట్? అందుకని డాక్టర్ మనకు మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమనంటే, ఆమె గొంతుకు శస్త్రచికిత్స అంటే సర్జరీ, ఆపరేషన్ జరగడం నాకు గుర్తొచ్చింది. నా వద్దకు చికిత్స కోసం తొలిసారిగా రాక పూర్వం కొన్ని నెలలకు ముందే ఆ శస్త్రచికిత్స క్యాథరిన్ కి జరిగింది. మనకు అర్థం కావడం గురించి చెప్తున్నారు. ఆయనకు తెలిసింది, ఆమె మాట్లాడింది ఏంటో మనకే అర్థం కావట్లేదు, బికాస్ ఆ శస్త్రచికిత్స గురించి మనకేమీ చెప్పలేదు ఇంతకు ముందు. సో ఇప్పుడు డాక్టర్ క్లియర్ గా చెప్తున్నారు. ఆయన దగ్గరికి రాకముందే కొన్ని నెలల ముందే జరిగిందట ఒక శస్త్రచికిత్స, ఒక ఆపరేషన్. ఆ ఆపరేషన్ గురించి ఆమె ఎంతో ఆందోళనను అనుభవించింది. ఆపరేషన్ పూర్తయి మెలకువలోకి వచ్చేసిన తర్వాత కూడా ఆమెలో ఆ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆ ఆపరేషన్ జరిగిన గదిలో ఆమెను ఓదార్చి ప్రశాంతపరిచేందుకు ఎంతో మంది ప్రయత్నించాల్సి వచ్చింది. ఎప్పుడు? ఆపరేషన్ జరిగిన తర్వాత. శస్త్రచికిత్సకు ముందుగా ఆమెకు స్పృహ తప్పించినప్పుడు, జాగ్రత్తగా వినండి మాస్టర్స్, ఇది శస్త్రచికిత్సకు ముందుగా ఆమెకు స్పృహ తప్పించినప్పుడు అక్కడ ఉన్న శస్త్ర వైద్యులు మాట్లాడుకుంటున్న ఏ విషయమో ఆమెకు ఆ కలవరపాటును, ఆందోళనను, భయాన్ని తెప్పించేసింది. నా మనసు నన్ను వైద్య విద్య నేర్చుకుంటున్న రోజుల్లోకి, శస్త్రచికిత్సలు చేస్తున్న రోజుల్లోకి తీసుకువెళ్ళిపోయింది. నా మనసు నన్ను అంటే డాక్టర్ ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు శస్త్రచికిత్సలు చెయ్యట్లేదు. రీసెర్చ్ తర్వాత ఈ అడ్వాన్స్డ్ యోగ నిద్ర, హిప్నాటిజం ఇలాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఆయన కూడా ఆపరేషన్స్ చేశాడు, ప్రస్తుతం చెయ్యట్లేదు. ఏమని చెప్తున్నాడు ఇప్పటి వరకు అంటే, నా దగ్గరికి రాకముందే కొన్ని నెలల ముందే ఆమెకు ఒక ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాతట చాలా చాలా విపరీతమైన ఆందోళనకు గురైంది. ఎంతలా అంటే ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆమెను సముదాయించలేకపోయారు, అంత ఆందోళన పడిందట. అది ఆమె చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఇంకేం చెప్పిందంటే, శస్త్రచికిత్స జరుగుతూ ఉన్నప్పుడు వైద్యులు ఏదైతే మాట్లాడుకున్నారో అది ఆమెకు వినపడింది, అర్థమైంది. అయితే ఏంటి, వినపడింది అని చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమె మనకి ఇక్కడ అంటే, అనస్థీషియా ఇచ్చారు, మత్తు మందులు ఇచ్చారు, స్పృహ తప్పించేసే మందులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆమెకు వినిపించింది వాళ్ళు మాట్లాడుకుంటున్నది. వాళ్ళు ఏమనుకున్నారు, స్పృహ తప్పించేసే మందులు ఇచ్చేసాము,
ఆవిడకి అన్కాన్షియస్ అయిపోయింది. అంటే శస్త్రచికిత్స జరిగేది ఇంకా ఆమెకేం తెలీదు కదా! పెయిన్ తెలియకుండా ఇస్తారు కదా మనకు అనస్థీషియా. అని చెప్పేసి వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటూ శస్త్రచికిత్స చేస్తున్నారు. కానీ ఆ మాటలు ఆవిడకి వినిపించాయట. సో ఈయన ఆపరేషన్ చేసే రోజులు గుర్తొచ్చాయి. ఆమె గురించి చెబుతూ ఉన్నప్పుడు. రోగులు స్పృహలో లేనప్పుడు అంటే అనస్థీషియా ఇచ్చినప్పుడు వాళ్ళకి, అక్కడ ఉన్న శస్త్ర నిపుణులు అంటే డాక్టర్లు మాట్లాడే మాటల శైలి అంతా గుర్తొచ్చిందట ఆయనకి. ఎన్నో హాస్యోక్తులు, చతురోక్తులు, శాపనార్థాలు, వాదనలు, ఆవేశాలు అవన్నీ గుర్తొచ్చాయి. క్లియర్‌గా చెప్తాను. అచేతన మానస స్థితుల్లో ఉంటున్న ఆ రోగులకు అప్పుడు ఏ విషయాలు వినిపించి ఉంటాయి? వాటిల్లో ఎన్ని మాటలు వాళ్ళ మన ప్రవృత్తి మీద అంటే మనస్తత్వం మీద ఏ ప్రభావాలను చూపించి ఉంటాయి? ఎన్ని ఆందోళనలు, భయాలు ఆ మాటల వల్ల వాళ్ళల్లో తయారైపోయి ఉంటాయి? శస్త్రచికిత్స తర్వాత ఆ రోగుల శీఘ్ర స్వస్థతకు ఆ మాటలు ప్రోత్సాహకరంగా ఉంటాయా? ఉండవా? శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఆ వైద్యుల మాటల పర్యవసానంగా ఎవరైనా మానసికంగా శుష్కించి మరణించి ఉంటారా? నైరాశ్యం ఆవహించేసి జీవితం మీద పూర్తి ఇష్టం నశించిపోయి ఉంటుందా? ఈయనలో క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం కన్‌ఫ్యూజన్ గా ఉంటుంది ఇక్కడ. ఆమె ఏమన్నది? ఆలోచనలు నీకేంటి అంత వేధించే ఆలోచనలు ఏంటంటే స్పృహ తప్పించేసే మందులు, శరీర స్పృహ కోల్పోయిన మాటలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఇంకా గుర్తొస్తున్నాయి. నాకు గొంతుకు శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు శ్వాస అందదేమో అని చెప్పేసి ఆ మాటలన్నీ వినిపించాయి అని చెప్పింది కదా యోగ నిద్రలో. చెప్పగానే ఈయనకు ఆ శస్త్రచికిత్స గురించిన వివరాలన్నీ గుర్తొచ్చాయి. అవును కదా, అప్పుడు చెప్పింది కదా ఒకటి జరిగింది ఆపరేషన్ అని చెప్పేసి గుర్తొచ్చి ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకేం గుర్తొచ్చిందంటే ఈయన ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ గదిలో వాతావరణము, ఈయన మిగతా డాక్టర్లతోని మాట్లాడిన మాటలు, ఏది రోగికి అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు, ఏ విధమైన జోకులు వేసుకుంటారు, ఎలా చిరాగ్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళది ఏదో ఓపెన్ చేశారు, స్టమకో ఇంకేదో ఓపెన్ చేశారు, అస్తవ్యస్తంగా ఉందనుకోండి, నోరు మూసుకొని కూర్చోకుండా ఏదో జోకులేసుకోవడం వాళ్ళ మీద. లేదో ఏదో చిరాకు, ఇదిగో అడ్డమైన తిండి తింటారు, ఇప్పుడొచ్చారు ఆపరేషన్‌కి అన్న విధంగా. ఊరికే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అలా వాళ్ళు క్యాజువల్‌గా ఏవైతే మాట్లాడుకుంటారో అవన్నీ అనస్థీషియా ఇచ్చిన రోగులకు వినపడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మనస్థితిలో ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. శస్త్రచికిత్స జరిగిన తర్వాత వాళ్ళ హీలింగ్ లో అంటే మళ్ళీ వాళ్ళు బాగుపడాలి కదా, ఆరోగ్యం మెరుగుపడాలి కదా, దాని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? టోటల్ గా వాళ్లకు జీవితం అంటేనే విరక్తి కలుగుతోందా? అసలు ఏం జరుగుతది? ఎలాంటి మాటలు మాట్లాడుకున్నాం మేము? ఇలా ఉంటుందా? ఈయనకు తెలియదు ఇప్పటి వరకు. ఇదే క్యాథరిన్ ద్వారా తెలుస్తోంది. అలా మాట్లాడుకోవడం ఎంతవరకు రైటు అన్న క్వశ్చన్ కలిగింది ఆయనకి. అసలు జీవితం మీదనే ఇచ్చ అంటే ఇష్టం. ఇష్టం పోతుందా? విరక్తి కలుగుతుందా? మనస్తత్వం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇవన్నీ ఆయనకు గుర్తొచ్చి అనిపించి ఇంకా ఆయనలో ఒక రకమైన మదన పడే స్థితి ఏర్పడిందనమాట. కానీ ఇంకేం చెయ్యలేడు. అది జరిగిపోయింది. మరిప్పుడు జరిగిపోయింది ఎందుకు చెప్తున్నాడు? కనీసం బుక్కు చదువుతూ ఉంటే ఈ విషయం బయటికొచ్చేస్తే అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ గదిలో ఉన్న డాక్టర్లు చిల్లర మల్లర మాట్లాడుకోకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకుండా, డిగ్నిటీ పాటించేట్టుగా ఏది అవసరమో, ఎంత అవసరమో ఇప్పుడు ఆ పేషెంట్ గనక అనస్థీషియా ఇవ్వకపోతే పద్ధతిగా మాట్లాడుకుంటారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోరు కదా. అదిగో డాక్టర్ ఆ సీజర్ ఇవ్వండి, ఈ మందులు ఇవ్వండి, అదిగో అది పెట్టి బ్యాండేడ్ పెట్టండి, తుడవండి, ఇలాంటివే మాట్లాడుకుంటారు. ఆపరేషన్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే. ఇంకా ఎక్స్ట్రాగా జోకులు, కుళ్ళు జోకులు ఇవేమి వేసుకోరు కదా. మరి అది ఎలా తెలియాలి? ఇప్పుడు ఈయనకి ఈ పేషెంట్ ద్వారా అనుభవం అయింది ఈ స్థితి కాబట్టి ఆయన ఈ ప్రపంచానికి తెలియజెప్పితే అప్పుడు వైద్యులకు అర్థమవుతుంది. అట్లీస్ట్ పాటించగలిగే వాళ్ళైనా పాటిస్తారు. లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ అంటుంటారు కదా. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే
ఇదిగో ఇది చేసేటప్పుడు ఇలా పద్ధతిగా ఇలాగే ఉండాలి, లేకపోతే చట్టరీత్యా నేరం అన్న టైప్‌లో హాస్పిటల్స్ వాళ్ళు తీసుకురావచ్చు. ఆ శాసనం తీసుకురావచ్చు. ఏదైనా అలా ఉపయోగపడేది ఏదైనా ఏర్పడొచ్చు. అప్పుడేంటంటే ఇలా మాట్లాడుకోరు. ఆ పేషెంట్స్ యొక్క మానసిక స్థితి మీద కానీ, శారీరక ఆరోగ్యం మీద కానీ ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటది. అందుకని మనకు చెప్పుకొచ్చారు అదంతా. అయితే ఇప్పుడు అడుగుతున్నాడు. వాళ్ళేం మాట్లాడారో నీకేమైనా జ్ఞాపకం ఉందా క్యాథరిన్ అని అడుగుతున్నాడు. అంటే ఆమెకు జరిగిన శస్త్రచికిత్స ఏందంటే గొంతుకు సంబంధించిందట. గొంతులో ఒక నాళాన్ని కొంచెం పైకి లాగాలని చెప్పుకుంటున్నారు. ఇదిగో ఈ నాళం, ఈ నర్వ్ ఏదైతే ఉందో పైకి లాగు అని చెప్పుకుంటున్నారట డాక్టర్లు. అందువల్ల అది పైకి లాగినప్పుడు నా గొంతు వాచిపోవచ్చట. అది కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయన్న సంగతి వాళ్ళకి తెలియడం లేదు. తర్వాత మరి కానీ ఆ మాటలన్నిటిని నువ్వు విన్నావు కదా అని అడిగాడు డాక్టర్. అవును. అందువల్లే అన్ని సమస్యలు దాపురించాయి నాకు. చూడండి ఎలాంటి పదం వాడింది. అందువల్లే అన్ని సమస్యలు దాపురించాయట. వినపడ్డాయి కాబట్టే నాకంత ఆందోళన కలిగింది. గొంతులో నుంచి నాళం బయటికొచ్చేసింది, వాచిపోతది అన్నప్పుడు భయమేస్తుంది కదండీ! తర్వాత కూడా వాచిపోతుందేమో, ఎలా అవుతుందేమో అని చెప్పేసి. తెలీదు కదా! ఆమెకేమి ఏం జరుగుతదో తెలీదు. వాళ్ళ మాటలని బట్టి ఆ భయం ఏర్పడడం అనేది సహజం మనకు. అందువల్లే నాకన్ని సమస్యలు దాపురించాయి. ఆనాటి మానసిక చికిత్సా సమయం తర్వాత క్యాథరిన్ దేన్నైనా మింగాలంటే ఉన్న భయమంతా, ఊపిరి అందకుండా ఉక్కిరిబిక్కిరి అయిపోయే సమస్య అంతా అంతటితో మాయమైపోయింది. కేవలం ఆ స్మృతి మాత్రాన ఎప్పుడూ ఉండేది ఆ ఆందోళన. ఊపిరి అందకుండా చచ్చిపోతానేమోనని. మనకు తెలుసు కదా! ఆమెకు రకరకాల ఆందోళనలున్నాయి. అందులో ఒకటి ఊపిరి అందకుండా చచ్చిపోతుందేమో అని చెప్పేసి. అది కూడా ఉండింది. విమానంలో వెళ్ళినప్పుడు కూడా ఎంత ఆందోళన చెందుతూ ఉంటదామె. ఆ ఆందోళన తెలియకుండా ఉండడానికి డ్రింక్స్ తాగుతూ ఉంటది. ఆల్కహాల్ తాగుతూ ఉంటది. ఆమె ఏమి పెద్ద ఆల్కహాలిక్ కాదు. కానీ ఇంకా తనకు అవసరం అవుతదనమాట. ఎందుకంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ఫీలింగు, ఊపిరి అందకుండా చనిపోతానేమోనన్న ఫీలింగు అవన్నీ ఉండేవి. దానికి సంబంధించి పూర్వజన్మలలో కొన్ని చెప్పింది మనకు. చనిపోయే ముందు ఒక గుహలో బంధించి చంపబడే ఒక జన్మ గురించి చెప్పింది. తర్వాత ఇంకొకటి ఫ్లైట్ నుంచి కింద పడేది యుద్ధ విమానం ఒకటి ఉంటుంది. ఆ ఉక్కిరిబిక్కిరి ఆడకుండా కొన్ని జన్మలలో చెప్పింది. కానీ అవేవి కూడా ఆ సమస్యలన్నీ పునరావృతం యోగనిద్రలో అయినప్పటికీ జనరల్‌గా పునరావృతం అయినప్పుడు ఆమె మళ్ళీ గుర్తు చేసుకొని శరీరం మళ్ళీ అనుభవిస్తే ఆ సమస్య అంతటితో వదిలిపోవాలి ఇంకా ఫరెవర్. మొత్తం వదిలిపోవాలి. కానీ కొన్ని సమస్యలు ఇంకా వదలకుండా వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఊపిరి ఆడకుండా ఉండడం అనే సమస్య. ఉక్కిరిబిక్కిరవ్వడం. అదెందుకొచ్చిందట అంటే, ఈ జన్మలోనే ఆమెకు గొంతుకు శస్త్రచికిత్స జరిగినప్పుడు వైద్యులు మాట్లాడుకున్న మాటలు ఆమె మానసిక స్థితి మీద బలంగా ముద్రించబడ్డాయి. ఎలా అంటే, నేను నములుతుంటే నాకేమైపోతుందో, ఉక్కిరిబిక్కిరైపోతానేమో, ఆ నాళాలు బయటకొచ్చేస్తాయేమో, లోపలున్న ఆ రక్త నాళాలు ఏవైతే ఉన్నాయో గొంతుకు సంబంధించినయి బయటికొచ్చేస్తాయేమో, వాపు వస్తుందేమో, స్వెల్లింగ్ వస్తుందేమో నాకు, తర్వాత ఉక్కిరిబిక్కిరై చనిపోతానేమో, అలాంటి సమస్యలు ఏర్పడతాయేమో, ఇలా పెట్టేసుకుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు అంతలా చొచ్చుకుపోయాయి ఆమెకి. ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న యోగ నిద్ర చికిత్స జరిగిన తర్వాతట అది కంప్లీట్‌గా పోయిందట. ఆ ప్రాబ్లమ్. ఏమంటున్నారంటే కేవలం ఆ స్మృతి అంటే జ్ఞాపకం చేసుకోవడం చేత ఇప్పుడేమీ పొందలేదామె. ఆ సిట్యుయేషన్‌ని పునర్జీవించలేదామె. కానీ ఏమంటారు పునర్స్మృతి చేసుకుంది. మళ్ళీ గుర్తు చేసుకుంది. ఆ గుర్తు చేసుకున్నంత మాత్రము చేత ఆమె ఆందోళన సమస్య నుంచి బయటపడిందట. ఎందుకంటే అది ఈమెకు అర్థమైంది. వాళ్ళు మాట్లాడడం, నాకు అనస్థీషియా ఇచ్చారు, మాట్లాడారు కాబట్టే నేనవన్నీ భయపడ్డాను. కానీ వాళ్ళు మాట్లాడకుండుంటే ఈ గొడవొచ్చేది కాదు, ఇన్ని సమస్యలొచ్చేవి కాదు. మాట్లాడడం వల్ల జరిగింది నాకీ ఆందోళన అనేది ఆమె గుర్తుపట్టింది కాబట్టే నాకేమీ ప్రాబ్లమ్ లేదు, అంతా బావుంది అనేది ఆమె బలంగా విశ్వసించిందనమాట. మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా. ఎక్కడ? ఏ ఎనర్జీ స్థితిలో ఉన్నప్పుడు గుర్తు చేసుకుంది? యోగ నిద్రలో. అప్పుడు ఆమెకుండే ఎనర్జీ ఏంటి? హైయెస్ట్ ఎనర్జీ.
అందుకే కదా అన్ని జన్మలు యాక్సెస్ చేయగలుగుతుంది. మాస్టర్స్ తో సంభాషించగలుగుతుంది. మాస్టర్స్ యొక్క సందేశాలను మనకు అందించగలుగుతుంది. మనకు అంటే డాక్టర్ గారికి. అంత స్థితిలో ఉంది కాబట్టి. బయటికి రాగానే ఎందుకు మర్చిపోతుంది అవన్నీ? ఆ ఎనర్జీ స్థితిలో ఉండదామె అప్పుడు. యోగ నిద్రలో డీప్ 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 మెడిటేషన్ స్థితిలో ఉందామె. అందుకని. అయితే మళ్ళీ డాక్టర్ అడిగారు, సరే ఇప్పుడు నీ శ్వాస సుఖంగా ఆడుతోందా నీకు అని అడిగాడు. అవును, వాళ్ళు సృష్టించిన అపసవ్యతను మీరు బాగు చేయగలిగారు కదా అందుకని అని చెప్పింది. వాళ్ళేమో అడ్డదిడ్డంగా మాట్లాడుకుని నాకు ఈ సమస్యను సృష్టిస్తే మీరేమో ఎంతో చక్కగా నాకు సమస్య నుంచి బయటకు తీసుకొచ్చారు కదా, మీ వల్ల నయమైంది అని చెప్తుందన్నమాట ఆమె. అవునా, నేను బాగు చేశానా అని చెప్పేసి అడిగాడు ఈయన. అవును, మీరే. శస్త్రచికిత్సలు జరుగుతున్న వేళలో వైద్యులు వ్యతిరేక ప్రభావాలను కలిగించే ఏ మాటలను మాట్లాడకూడదు. ఇప్పుడు నాకంతా గుర్తొచ్చింది. నా గొంతులోకి ఒక నాళాన్ని తోసి వాళ్ళు శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత నేను మాట్లాడలేకపోతానేమోనని, ఏ సమస్య గురించి వాళ్లతో నేను చెప్పలేకపోవచ్చని మాట్లాడుకున్నారు. చూసారా? నమ్మకం. ఇప్పుడు జరుగుతున్న చికిత్స ఏమో డాక్టర్ గారు పూర్తి నమ్మకాన్ని పెడుతున్నారు. యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దట్, నీకేమీ భయం లేదు, ఆందోళన లేదు, చక్కగా మాట్లాడగలవు, నువ్వు ఎనర్జీ స్థితిలో ఉన్నావు, నువ్వు గుర్తుపెట్టుకుంటావు, ఇవన్నీ ఈయన చెప్తున్నారు. అప్పుడు జరిగిన శస్త్రచికిత్సల వల్ల ఏంటి, పాపం వాళ్ళు కావాలని చేసింది కాదు. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఆమెకేమీ వినపడుతుంది అనేది వాళ్ళకేమీ తెలియదు కాబట్టి నార్మల్ గా మాట్లాడుకున్నారు. ఆ నార్మల్ గా ఏంటి, మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అవసరమైనది అవసరమైనప్పుడు మాత్రమే, అవసరమైనంత మేరకే మాట్లాడాలి. ఆ అలవాటు కానీ ఆ వైద్యులకు ఉండి ఉంటే ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళు కాదు కదా. ఆ ఆ శస్త్రచికిత్సకి ఏదైతే అవసరమో అదే మాట్లాడుకుని ఉండేవాళ్ళు. ఈమె తర్వాత మాట్లాడదో, తింటదో, తినదో, మనతో అసలు సమస్య చెప్పుకుంటదో లేదో, ఏమవుద్దో, వాచిపోద్దో, ఇంకొకటవుద్దో, అన్నెసెసరీ వాళ్ళు మాట్లాడుకున్నవి. సో అదే చెబుతుంది. వాళ్ళకు తెలియకుండా అలా మాట్లాడారు. అలా మాట్లాడకూడదు. అన్నీ గుర్తొచ్చాయి నాకిప్పుడు అని చెప్పేసి వివరంగా చెప్పింది. సరే, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నావా నువ్వు? వాళ్ళ మాటలన్నింటిని విన్నాక కూడా స్వేచ్ఛగా నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు అని అడిగాడు. అంటే వాళ్ళ అన్ని మాటలను నేను విన్నాను. క్యాథరిన్ తల కొంచెం పక్కకు ఒరిగింది. మౌనంగా ఉంటూ ఏదో వింటున్నట్లు కనిపించింది. ఇక్కడికి సంభాషణ కట్ చేసింది ప్రస్తుతానికి. అన్నీ విన్నావు కదా వాళ్ళ మాటలంటే, అన్నీ విన్నాను అని అక్కడి వరకే పెట్టేసి మళ్ళీ మౌనంగా ఏదో వింటున్నట్లుగా పెట్టిందనమాట ఫేసు. కళ్ళు మూసుకొని ఉన్నా కూడా క్వైట్ అయిపోయి వింటున్నట్టుగా మనకు ఆమె మొహం చూస్తే నాకు అర్థమైపోయింది. అంటే ఎవరో మాట్లాడారు నాతో, మర్మంగా వినిపించింది ఆమె మాట. చెప్పగలిగినంత వరకు చెప్పింది. టక్కున ఆమె పక్క నుంచి మాటలు వినిపించేటప్పటికి ఇక్కడ మౌనం వహించి ఆ మాటలను వినడానికి ప్రయత్నించి ఎవరో మాట్లాడుతున్నారు నాతో అని గొణుక్కున్నట్టుగా, స్పష్టంగా కాదు మర్మంగా. ఇలా అనుకుంటాం కదా, ఏదో జరుగుతోంది, ఎవరో మాట్లాడుతున్నారు, అలా మర్మంగా మాట్లాడడం అంటే. ఎవరో నీతో మాట్లాడుతున్నారా ఇప్పుడు అని ఈయన అడిగాడు. అవును, కానీ వాళ్ళిప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళని వెనక్కి తెప్పించేందుకు నేను ప్రయత్నించాను. వాళ్ళను మళ్ళీ నీ దగ్గరికి రమ్మని రిక్వెస్ట్ చేసి చూడవా అని చెప్పేసి అడిగాడు. వాళ్ళు వచ్చి నీకు నాకు పనికొచ్చే విషయాలు ఏమైనా చెబుతూ ఉండవచ్చు కదా, వేటినైనా ఒక్కసారి రిక్వెస్ట్ చేయవా మళ్ళీ రమ్మని వాళ్ళని అని అడుగుతున్నాడు. ఈయన డైరెక్ట్ గా చేయలేడది, ఆమె ద్వారానే చేయించాలన్నమాట. వాళ్ళు రావాలనుకున్నప్పుడే వస్తారు, కానీ నేను పిలిచినప్పుడు రావాలంటే కుదరదలా. నేను పిలిచినప్పుడు రావాలంటే కాదు. ఏమంటుందంటే, కానీ నేను పిలిచినప్పుడు కాదు. నిష్కర్షగా ఖచ్చితంగా చెప్పేసింది. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు రారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళొస్తారు. నీ ప్రమేయం వల్ల ఏమీ జరగదా అసలు అని అడిగాడు. జరగదు అని చెప్పింది. సరే అని కాస్త అంటే నిష్కర్షగా చెప్తోంది. ఇంకేం మాట్లాడడానికి లేదు ఆయనకి. సరే అని కాస్త సర్దుకొని, కానీ రోగికి స్పృహ తప్పించే మందుల గురించి వాళ్ళు నీకు ఎంతో పనికొచ్చే సందేశాన్ని అందించారు కదా. నీకు ఊపిరి అందకపోయే సమస్యకు పరిష్కారం ఆ సందేశం వల్లే లభించింది కదా అని చెప్పేసి అడిగాడు ఆమెని. అంటే అవును,
ఆ సందేశం మీకు ముఖ్యం, నాకు కాదు. వాళ్ళు ఏదైతే మాస్టర్ సందేశం చెప్పారో అది నీకు. ఎందుకు డాక్టర్‌కి ముఖ్యము? డాక్టర్‌గా ఆయన కూడా ఒకప్పుడు అదే తప్పు చేశాడు. దాన్నిప్పుడు సరిదిద్దుకోలేడు. కానీ ఫ్యూచర్‌లో తను గాని, ఇతర డాక్టర్లు కానీ అలా చెయ్యకుండా చేయగలడు కదా! ఆ సందేశం ద్వారా. తెలిస్తేనే కదా చేయగలడు. కాబట్టి అది నా కొరకు గాదు. ఆఫ్‌కోర్స్ నా సమస్య తగ్గిపోయింది దాని ద్వారా. కానీ ఆ సందేశం నీకు మెయిన్. నీ ద్వారా ఈ ప్రపంచానికి చెప్పబడాలి. వైద్య శాస్త్రం చదువుకున్న వైద్యులకు అందించబడాలి అని చెప్పేసి చెప్పిందనమాట. తర్వాత ఆమె నా మాటను నా మీదికి తిప్పికొట్టింది. నాకు కాదు ఆ సందేశం, నీకు అని చెప్పేసి నా మాట నాకే తిప్పికొట్టింది. ఆమె మాట నా మదిలో ఎన్నోసార్లు ప్రతిధ్వనించింది. శ్వాస ప్రక్రియ బాగుపడి ఆమెకు స్వస్థత చేకూరింది. కానీ ఆ జ్ఞానం ఆమెకు ముఖ్యం కాదని, నాకే ముఖ్యమైనదని ఆమె అంటోంది. స్వస్థత చేకూర్చాల్సిన వాణ్ణి నేనే కాబట్టి. ఆమె అన్న ఈ సామాన్యమైన మాటలో ఎన్నో తలాలకు సంబంధించిన భావార్థాలు ఉన్నాయి. ఆ అన్ని తలాల అర్థాలు నాకు బోధపడితే మానవ సంబంధాలను అర్థం చేసుకోవడంలో ఒక మహా ఔన్నత్యాన్ని నేను అందుకోగలిగిన వాణ్ణి కాగలుగుతాను నిస్సందేహంగా. స్వస్థతను చేకూర్చడం కన్నా సహాయపడే తత్వంతో ప్రవర్తించడమే గొప్ప. ఆయనకు అర్థమవుతోంది. ఇది కేవలం ఈ సందేశం శస్త్రచికిత్స, అక్కడ అనస్థీషియా ఇచ్చినప్పుడు మాట్లాడకూడదు అనే విషయం మాస్టర్లు క్యాథరిన్ ద్వారా చెప్పబడింది కేవలం ఆమె స్వస్థత గురించే కాదు. అది ఒక పార్ట్ మాత్రమే. ముఖ్యంగా నాకు అందించబడాలి. అది కూడా ప్రపంచానికి చెప్పడం ఒక్కటే కాదు. అది ఎందుకు అందించబడిందో నాకు తెలిస్తే ఎన్నో తలాలలో కేవలం ఈ ఒక్క డైమెన్షన్ కాదు, ఎన్నో తలాలలో ఆ మానవ సంబంధాలను అర్థం చేసుకోవడంలో చాలా గొప్ప విషయంగానే అది ఉపయోగపడుతుంది నాకు. ఇంకేమని చెప్తున్నారంటే, స్వస్థత చేకూర్చడం కన్నా సహాయపడే తత్వం నిన్నా. నేను వైద్యుణ్ణి, శస్త్రచికిత్స చేస్తున్నాను, స్వస్థత చేకూరుస్తున్నాను. ఇదొక్కటే కాదు నా డ్యూటీ. నేను మానవుణ్ణి కూడా. సహాయపడే తత్వం నాలో ఉండాలి. నాకు తెలిసిన విజ్ఞానాన్ని నలుగురికి పంచాలి, సహాయపడాలి వాళ్ళకి. సో అది చాలా గొప్ప గుణము అని చెప్తున్నారు. నీకు సహాయపడడానికి పనికొచ్చే విషయం కాబట్టి అని నెమ్మదిగా అడిగాను. అవును, వాళ్ళు చేసిన అపసభ్యతలను తొలగించి స్వస్థత చేకూర్చేది మీరే కాబట్టి. మీ డాక్టర్లు చేసిన ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని మీరే తొలగించాలి కాబట్టి అందుకే మీకు చెప్పబడింది. అది కూడా రీజన్ అని చెప్పేసి చెప్తుంది అని ఆమె విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. మేమిద్దరము ఆ రోజు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాము. 3వ పుట్టినరోజు పండుగ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత నా కూతురు ఆమె పేరు ఏమి పరిగెత్తుకొచ్చి నా కాళ్లను వాటేసుకుంది. తలెత్తి నా వంక చూస్తూ అంది, నాన్న, 40,000 వేళ్ల నుండి నువ్వంటే 40,000 ఇయర్స్ నుండి నువ్వంటే నాకిష్టం. ఆ పసిపిల్ల మొహంలో సంతోషం నాలో ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది పూర్తిగా సందర్భం లేని వాక్యం మనకి ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే చెప్పారో. క్యాథరిన్ గురించో మాట్లాడుతున్నారు. మాస్టర్ సందేశాలు చెప్పారు మనకు. ఆమె విశ్రాంతి తీసుకుంది, గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాము. అక్కడితో ముగించేశాడు దాన్ని. ఆ తర్వాత ఈ 10th చాప్టర్ చివరి ఎండులో ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఏమనంటే, అది ప్రస్తుతమా ఇంతకు ముందు జరిగిపోయిందో కూడా మనకేం చెప్పట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం 3 ఏళ్ల పాప ఉందా డాక్టర్కి, ఎప్పుడో జరిగిపోయింది గుర్తు చేసుకుంటున్నాడా? ఇక్కడైతే మనకేమీ ఇవ్వలేదు. ఏమంటున్నాడంటే, ఆ పాప వచ్చట 3 years పుట్టినరోజు అయిపోయిందట ఆ పాపకి, ఈయన కూతురికి. అయిపోయిన తర్వాత వచ్చి పరిగెత్తుకొని ఈయనని కాళ్ళను వాటేసుకొని, చిన్న పాప కదా కాళ్లే అందుతాయి ఆ పాపకి, వాటేసుకొని ఏమందట అంటే, నువ్వంటే నాకు 40,000 years నుంచి ఇష్టం నాన్న అని చెప్పేసి చాలా సంతోషంగా వాటేసుకొని చెప్పిందట. ఆ చెప్పిన విధానము ఈయనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందట.
ఆ ఒక్క ముక్క చెప్పేసి ఇక్కడ వదిలేస్తున్నారు. దానికి వెనక ముందు ఇంకేమీ చెప్పలేదు. తర్వాత చాప్టర్స్ లో వస్తుంది అనుకుంటాను. బికాజ్ మనకు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలంటే ఆ పారాగ్రాఫ్ ఏంటో మనకు తర్వాత చాప్టర్స్ లో చెప్పాలి. ఇక్కడ 10th చాప్టర్ అయిపోయింది మాస్టర్స్. ఇక్కడ మనం స్టాప్ చేసేసుకుందాము. ఆఫ్ కోర్స్ చాలా కొంచెమే చెప్పుకున్నాం ఈ రోజు, కానీ మళ్ళీ 11th చాప్టర్ కొత్తది మొదలవుతుంది. అండ్ ఈరోజు మనం సెషన్ కూడా కాస్త త్వరగా ఎండ్ చేసుకోబోతున్నాము. Let me stop the recording first. Thank you all so much for attending today's session.